నీ చాటుమాటు బాగోతా ఎవరికి తెలియదే. ఆకు పూజ మేకు పూజ నన్ను మోసం చేద్దాం అనుకున్నావే. ఎవరో జ్వాలను రగిలించారు, వేరెవరో దానికి బలి అయినారు. కాసేపు ఆగండి, పూజ చేసుకుంటున్నాను. అలాగే అలాగే. ఇక్కడో గంట శబ్దం ఉందన్నమాట. పూర్ఫెలో వస్తున్నా. అన్నయ్య అన్నయ్య. ఎవరయ్యా నువ్వు? నేనెవరో తర్వాత చెప్తాను గాని గంట వింటున్నావా? అవును. పూజ గంటేనా? అవును. పొదిన వాయించిన గంటేనా? అవునయ్యా. అయ్యో అన్నయ్యా, ఆ గంట కాదన్నయ్యా. మరి ఏ గంట? అన్నో నేను చెప్పలేనన్నయ్య. చెప్పవయ్యా. ఆ గంట కాదు, అది ఏదో అన్నయ్య. ఏమిటయ్యా అది? పొదిన నీతో సంసార పక్షంగా గంట వాయిస్తూ పక్క వాడితో వ్యభిచారం చేస్తుంది. అమ్మో! ఏమన్నా? ఆవేశపడకన్నయ్యా, కూల్ డౌన్. ఇంటికి వేరే గుమ్మ ఉంటే చెప్పు, వదిన విశ్వరూపాన్ని చూపిస్తా. ఉంది, పద 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 పద. ఆ చూసుకో. ఏమిట్రా చూసేది? చూడు. ఈ గంట ఆ గంట కాదన్నమాట. పిచ్చి సన్నాసి, తులసి కోటకు కూడా గంట ఉంటుందని తెలుసుకోరా. ఏమిటండి వీడు నువ్వు వ్యభిచారం చేస్తున్నావు అంటున్నాడే. నన్నంత మాట నన్ను కొడతావేంటే? అయ్యో, అనురాగానికి ప్రతిరూపాలని ఆది దంపతుల వలె మీరుంటే ఆనందంతో కులికానే. అయ్యో, తులసి గంటకి ఆ పూజ గంటకి తేడా తెలియక చచ్చానే. సాధు జంతువు గంట. ఓరి పిచ్చి నాకు. భగవాన్, తండ్రి, నాయనా, బడి గంటలో, గుడి గంటలో, చర్చి గంటలో, చివరికి తులసి గంటలో, ఆఖరికి సాధు జంతువు గంటలు, ఆ గంటను కలిపి నన్ను కన్ఫ్యూజ్ చేసావా తండ్రి? నాయనా, నన్ను ఈ గంటల దెబ్బ నుండి కాపాడి నా డిక్కీ వైపు మనసు మళ్ళించు తండ్రి. నాయనా, దేవుడా, బాబు రక్షించు నాయనా. ఈ గంటల దెబ్బ బాబు, ఆ పాపు నాయనా. ఆయన నీకు దండం పెడతాను బాబు, ఒక్కసారి నా డిక్కీ దగ్గరికి తీసుకెళ్ళి నాయనా. ఎక్కండి. అమ్మా, అయ్యో కొంచెం వచ్చు నాయనా. అమ్మా, అయ్యో అమ్మా. పోనీ బాబు, పోనీ అయ్యా, పోనీ బాబు. అమ్మా, అయ్యో. అయ్యో బాయ్, ఆపు ఆపు, స్టాప్. బాబు, రోడ్డు మీద గంట కొడుతున్నావే నాయనా. ఆరుని చెడిపోతే మా ఆవిడ గంటిచ్చింది. గంట ఇచ్చిందా? పూజ గంట ఇచ్చిందా? మీ ఆవిడే ఇచ్చిందా? నీ స్కూటర్ కోదన్నావు, నీ గంట కోదన్నావు నాయన. నేను దిగిపోతాను బాబు, కొంచెం వచ్చు నాయన. కొంచెం. అయ్యో అయ్యో బాబు, అయ్యో జాగ్రత్త నాయన, గంట జాగ్రత్త నాయన. ఏంటి బాబు? అయ్యో అయ్యో, ఈ గంటలు కూడా ఏంటి బాబోయ్? భగవాన్, ఈ గంటల దెబ్బ నుంచి నన్ను రక్షించు తండ్రి. అయ్యో అయ్య బాబోయ్. సార్, ఏమిటి? ఇంతకు ముందు మీ దగ్గర మందులు తీసుకెళ్ళాను, ప్రిస్క్రిప్షన్ పోయింది. నాకు మళ్ళీ అవే మందులు ఇవ్వగలరా? అవి నాకు జ్ఞాపకం ఉన్నాయి, ఉండండి ఇస్తాను. తొందరగా ఇవ్వండి ప్లీజ్. ఏమండి, ఈ మందులు ఇవ్వండి. మీరు పోయిందని ప్రిస్క్రిప్షన్ ఇదిగోండి. ఇద్దరు ఒకే రకం మందుల కోసం రావడం ఆశ్చర్యంగా ఉందే. ఇద్దరు ఒకే రకం మందు? పీటర్, పీటర్, పీటర్. పీటర్, ఇప్పుడు నీ వెంట పడింది నిన్ను పట్టుకోవడానికి కాదు, నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి. నీ భార్య పరిస్థితి ఏమీ బాగోలేదు. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేయించి ఇంట్లో దించొస్తున్నాను. ఆమె ఎన్నో రోజులు బతకదని డాక్టర్ చెప్పారు. ఈ విషయం ఆమెకు తెలియదు. నీకోసమే ఎదురు చూస్తుంది. ఇప్పుడు తేల్చుకో, పరుగులెట్టడమా, ఇంటికెళ్ళడమా?
అతని భార్యని కలపటం ద్వారా నువ్వెంతటి గొప్పవాడివో నాకు అర్థమైంది. అచ్చారావు, పీటర్ ఎక్కడున్నాడో నీకు తెలుసని నాకు తెలుసు. మర్యాదగా చెప్పు. చెప్పను. చెప్పవు? చెప్పను. రేయ్, వీడిని ఫుట్బాల్ ఆడుకోండిరా. పీటర్, అటెక్కడికి వెళ్తున్నావు? పోలీసులకు సరెండర్ అవడానికి. పోలీసులుగా? ఎందుకు? నీకు చెప్పిన అర్థం కాదులే. నాకుగానే దొరకడానికి వస్తే ఏమిట్రా మీరు పెడుతున్న హింస? అవును మీరా? హలో సార్, పీటర్ తనకు తనగా వచ్చిన లొంగిపేట. ఇప్పుడు నా హ్యాండ్ ఓవర్లోనే ఉన్నాడు. ఏమిటి, పీటర్ దొరికాడా? సార్, పీటర్ దొరికాడా? అవునరా, పీటర్ దొరికాడట్రా. పీటర్ని శవంగా కావాలన్నారు కదా సార్, వాడిని శవంగా మార్చే పని మీద బయలుదేరుతున్నా. వెరీ గుడ్. అక్కడ నీకు దొరికిన పీటర్ని శవంగా మార్చే పని మీద నువ్వుండు, ఇక్కడ నాకు దొరికిన అచ్చారావుని స్మాష్ చేసే పని మీద నేనుంటాను. ఓకే? ఓకే సార్. ఈ అచ్చారావు గారిని కూడా శవంగా. వాడిని మీరు ఫుట్బాల్ ఆడుకుంటారా అంటే మీరు నా వెంట వస్తారా? పీటర్ దొరికాడంటేను. వాడు మన కాంపౌండ్ వాళ్ళు దాటి వెళ్ళక ముందే వాడి ప్రాణాలు మీరు తీయాలి, లేదా మీ ప్రాణాలు నేను తీస్తాను. సగం తాడు పట్టుకుని వేలాడుతున్నావు. ఎలా పారిపోదాం అనుకున్నావు రా పిచ్చోడా? పిస్టల్ పేలగానే వాడు పిట్టలా చావచ్చు, కానీ ఆ శబ్దానికి 10 మంది పోగవుతారు. ఈ బిల్డింగ్ లో ఏదో జరిగిందని ఆచూకీ ప్రారంభమవుతుంది. రా, పైకి రా. సెంటిమెంట్ అంటే అలా ఉండాలయ్యా. పీటర్ ఎక్కడున్నాడో తెలిసి కూడా చెప్పలేదంటే
నీ సిన్సియారిటీకి హ్యాట్స్ ఆఫ్. నీలాంటి వాడిని చంపడం నాకు ఇష్టం లేదు. వెళ్ళు బాబు, వెళ్ళరా నాన్న. అలా చూస్తావే, వెళ్ళు. పరా ఒక్కసారి కళ్ళు తెరవు పీటర్. పీటర్, పీటర్, నేను నీ ఫ్రెండ్ అచ్చారావుని. పీటర్, కళ్ళు తెరవు పీటర్. పీటర్, నన్ను క్షణాల్లో ఎస్పీ దగ్గరికి తీసుకెళ్ళండి. నా ప్రాణం పోయేలాగా స్టేట్మెంట్ ఇవ్వాలి. ఒక్కసారి ఎస్పీ గారితో మాట్లాడాలి. ఇది చావు బతుకుల సమస్య. నీకు దండం పెడతాను. ఒక్కసారి లేరయ్యా. బాబాబు నా మాట విను. ఎస్పీ గారు లేరయ్యా, కేసు మీద బయటకు వెళ్ళారు. కనీసం మేస్ట్రేట్ దగ్గరికి తీసుకెళ్దాం. ఆ ఎల్లి ఇక్కడికి 4 మైళ్ళ దూరం. అందులో పేద ప్రాణాలకి ప్రమాదం వస్తుంది. అయితే ఇక్కడ ఎక్కడైనా ఫోన్ ఉందేమో. ఫోన్ అయినా చేస్తాను.
మా మనిషి చాలా ప్రమాద స్థితిలో ఉన్నాడు. అర్జెంటుగా ఒక్కసారి ఫోన్ కావాలి. హలో సార్, మేజిస్ట్రేట్ గారు కావాలి. చావు బ్రతుకుల్లో ఉన్న ఓ మనిషి స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి. కోర్టుకి సెలవులండి, ఆయన ఊళ్ళో లేరు. Oh my God. మేజిస్ట్రేట్ కోర్టు సెలవులను ఊళ్ళో లేరు. పీటర్ ప్రాణం పోయేలా ఉంది. హాస్పిటల్ తీసుకెళ్దామంటే కాల్ స్టార్ట్ కావటం లేదు. ఓ మై గాడ్, ఏదైనా కారు వెళ్తే నేను ఆపుతాను. లక్కీగా మన కారు స్టార్ట్ అవుతుందేమో చూస్తాను. పాపం మా పీటర్ చావు బతుకులో ఉన్నాడు. ఒక్కసారి కారు ప్లీజ్. నా స్నేహితుడు పీటర్ చావు బతుకులో ఉన్నాడు. ఒక్కసారి కారు. మీరండి జెంట్మెన్ అంటే. థ్యాంక్ యూ. సీత, కొంప మునిగిపోయింది. జరుగు. ఏమిటి? కార్ లెఫ్ట్కి పోనీ.
పీటరు ప్రాణాలతో కావాలని అడిగింది అందుకే. కానీ ఇప్పుడు జరిగిందంతా ప్రత్యక్షంగా చూశాను. సార్, పోలీస్ డిపార్ట్మెంట్లో చేరడానికి ముందు భయపడ్డాను, తర్వాత ఆనందించాను. కానీ పోలీసులు పెట్టుకునే టోపీల వెనక, తోలు బెల్ట్ల వెనక ఇంత దారుణం, దుర్మార్గం ఉంటాయని ఊహించలేదు సార్. చూడొచ్చారావు, వెలుగు పక్కనే చీకటి, తీపి పక్కనే చేదు, న్యాయం పక్కనే అన్యాయం అనేవి ఈ సమాజంలో అతి సహజం. ప్రతి డిపార్ట్మెంట్లోనూ మంచి చెడు కలిసే ఉంటాయి. నువ్వు చెప్పినట్టుగా మన డిపార్ట్మెంట్లో దారుణం, దుర్మార్గం దాగున్నట్టే మంచితనం, గొప్పతనం కూడా ఉన్నాయని నువ్వే నిరూపించావు. జరిగిందంతా చూశాక నీ తలపై ఉండవలసింది పోలీస్ టోపీ కాదు. 313. ఎస్ సార్. కిళ్ళీలో సున్నం ఎక్కువ వేయించుకొచ్చావా యూస్లెస్ ఫెలో? ఎస్ సార్. నువ్వేట్రా? ఎస్ సార్. నీకు ట్రైనింగ్ లో ఎస్ఆర్ తప్ప వేరే ఏం నేర్పలేదా? ఎస్ సార్. నో సార్. వచ్చు సార్, అన్ని వచ్చు సార్. ఆహా, అన్నీ వచ్చా? ఎస్ సార్. పద, నీకేమొచ్చో చూపిద్దు గాని. ఎస్ సార్. అబ్బా పద.